హాయ్ ఫ్రెండ్స్, మా బాసర ట్రిప్ ఎలా జరిగిందంటే చెర్లపల్లిలో 7:30కి ట్రైన్ ఉండాల్సింది, కొంచెం లేట్గా వచ్చింది. 8 o'clock 8:30కి స్టార్ట్ అయ్యామండి. మధ్యలో పులిహోర కూడా తీసుకెళ్ళాము, ట్రైన్లోనే తినేసాము. ఆ తర్వాత కొంచెం లేట్గా వచ్చింది ట్రైన్ మాత్రం. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ రోజు నైట్ రూమ్ తీసుకున్నాము. నాన్ ఏసీ 500, ఏసీ వచ్చేసి 800 అబోవ్ ఉంది, 900 అబోవ్ ఉంది. ఇది ఎర్లీ మార్నింగ్ గోదావరికి వచ్చామండి. రూమ్ కన్నా ఇక్కడికి చాలా దగ్గర, 20 రూపీస్ ఛార్జ్. ఆ తర్వాత గోదావరిలో స్నానాలు చేసి మళ్ళీ రూమ్కి తిరిగి వచ్చాము. రూమ్ నుండి మళ్ళీ టెంపుల్కి వెళ్ళామండి. రూమ్ ఇది టీటీడీ వాళ్ళు డెవలప్ చేశారు, చాలా బాగున్నాయి. రూమ్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఇది టెంపుల్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ నుండి టెంపుల్కి దర్శనానికి వెళ్ళాలి. టెంపుల్ పక్కనే రూమ్స్ ఉంటాయి, మీరు చూడొచ్చు లెఫ్ట్ సైడ్లో. సో చాలా బాగుంది, మీరు కూడా ప్లాన్ చేసుకుంటే వెళ్ళండి. ఇక్కడ స్లేట్ వచ్చేసి 350 రూపీస్ అండి. షాప్ చూపెడతాను, చాలా కాస్ట్లీ. కొంచెం ఇంటి దగ్గర నుండి తీసుకెళ్ళొచ్చు, ఇక్కడ మాత్రం కొంచెం కాస్ట్లీ అనిపించింది. పూలు కానీ పళ్ళు కానీ ఇంటికాడ నుండి ఒక 5 రకాల పళ్ళు పూలు ఇవి వెళ్ళొచ్చు. మా ఊరు చూడండి, చాలా ఎంజాయ్ చేస్తున్నాడు అక్కడ. మీ టెంపుల్లోనికి కెమెరా అలౌ చేయట్లేదు, సో టెంపుల్లోని పిక్స్ తీయలేకపోయాం వీడియో. ఇది టెంపుల్ బయట అక్షరాభ్యాసం అయిన తర్వాత ఎర్లీ మార్నింగే అయిపోయింది. జనాలు కూడా తక్కువే ఉన్నారు. నైట్ వెళ్ళి మార్నింగ్ దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది. మళ్ళీ ఇది మేము రిటర్న్ టికెట్ అండి, రిటర్న్ రిజర్వేషన్. ఇది హైదరాబాద్కి 2 sides మేము రిజర్వేషన్ చేయించాము. 4.5 hours పడుతుంది జర్నీ. సో మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చండి టెంపుల్కి. అక్షరాభ్యాసం చేయించాలి మీ పిల్లలకి అంటే చాలా మంచి ప్లేస్ బాసర, చాలా బాగుంది. సో మంచిగా ఎంజాయ్ చేసాము, చాలా బాగా జరిపించారు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.